హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాము. ఈరోజు నేనైతే పన్నీర్ బిర్యానీ చేశానండి. అది ఎలా చేశానో చెప్తాను. ముందుగా నేను కొన్ని ఇంగ్రీడియంట్స్ అయితే చూపించాను కదా, అలాగే ఒక మిక్సీ జార్లో టమాటా పేస్ట్ ఒకటి చూపించాను. అది ఎలా ప్రిపేర్ చేశానంటే 2 టమాటాలు, అల్లం వెల్లుల్లి, 4 పచ్చిమిర్చి, ఆనియన్స్, చెక్క, లవంగాయి, చిన్న కొబ్బరి ముక్క, జీడిపప్పు అన్నీ కలిపి పేస్ట్ చేశాను. తర్వాత వచ్చేసి అలాగా బిర్యానీ దినుసులు అవన్నీ బటర్లో అంతా ఫ్రై చేసుకున్నాక ఆ టమాటా పేస్ట్ని అందులో యాడ్ చేసేసానండి. అది పచ్చివాసన పోయిన దాకా మగ్గపెట్టాలి. ఆ తర్వాత పన్నీర్ని యాడ్ చేయాలన్నమాట. నేనైతే పన్నీర్ని ఫ్రై చేయనండి, అలా పచ్చి పన్నీరే వేసేస్తాను. ఫ్రై చేస్తే కొంచెము గట్టిగా అనిపిస్తుంది అనమాట. మా పిల్లలకి ఇట్లానే ఇష్టము, స్మూత్గా ఉంటుంది. దాన్ని ఒక 10 మినిట్స్ అట్లా మగ్గపెట్టేసిన తర్వాత ముందుగానే బియ్యం నానపెట్టేసి పెట్టుకున్నాను కదండి. నేను 2 గ్లాసుల బియ్యానికి 4 గ్లాసుల వాటర్ అయితే నేను వేశాను. ఆ వాటర్ని ఇప్పుడు ఆ మగ్గిపోయిన టమాటా పేస్ట్, బిర్యానీ దినుసులు ఉంది కదా, దానిలో వాటర్ని యాడ్ చేసేసాను అనమాట. దాన్ని అట్లా నేను ఒక 10 మినిట్స్ కనుక మీడియం కంటే ఇంకొంచెం ఎక్కువ ఫ్లేమ్లో అట్టు పెట్టేసామంటే 10 మినిట్స్లో చక్కగా అలాగా మసులుతుంది. దానిలో కొంచెం బిర్యానీ పౌడరు, ధనియాల పౌడరు, ఒక స్పూను పెరుగు యాడ్ చేసుకొని ఇంకొక 10 మినిట్స్ దాన్ని అట్లా ఉంచేసి తర్వాత మన బియ్యాన్ని యాడ్ చేసేసుకోవాలండి. ముందే నానబెట్టేసుకున్న బియ్యాన్ని మినిమం 40 మినిట్స్ అన్నా అవి నానితే బాగుంటుంది. అలా బియ్యాన్ని యాడ్ చేసి బాగా కలిపి పెట్టేసుకోవాలి. దాన్ని ఒక 15 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో అయితే కుక్ చేసుకోవాలండి. అప్పుడు పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది. దానికోసం నేను గోంగూర పులుసుకూర అయితే చేశాను, ఇంకా పెరుగు చట్నీ కూడా ప్రిపేర్ చేశాను. ఈ రెండిటితో చాలా బాగుంటుందండి. ఇంకా బంగాళదుంప కుర్మా కూడా ఇంకా చాలా బాగుంటుంది. అయితే మా ఇంట్లో గోంగూరతో తినడం చాలా ఇష్టం అనమాట. మా పాపకైతే చాలా నచ్చేసిందండి ఇది. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.